హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నారా? ఆమె కూడా మిమ్మల్ని ఇష్టపడుతుందా లేదా అని మీకు కన్ఫ్యూజ్గా ఉందా? ఒక అమ్మాయి కనుక మిమ్మల్ని ఇష్టపడ్డట్టయితే ఏ అమ్మాయి కూడా నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని స్పష్టంగా చెప్పదు. కానీ మీరు కనుక స్పష్టంగా ఆ అమ్మాయిని గమనిస్తే కొన్ని వ్యక్తీకరణలు అనేవి మీకు అర్థమైపోతుంటాయి. ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుంది, మిమ్మల్ని కోరుకుంటుంది, ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తుందని తెలిసిపోతూ ఉంటుంది. అయితే ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని సంకేతాలు ఉంటాయి. అవి మీకు తెలియజేస్తాను. వాటి ద్వారా మీరు ఖచ్చితంగా ఆ అమ్మాయిని డైరెక్ట్ అడిగచ్చు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, ఇష్టపడుతున్నావా అని ఆ అమ్మాయిని మీరు మొహమాటం లేకుండా ఇక అడిగచ్చు అనమాట. ఒక అమ్మాయి కనుక మిమ్మల్ని ప్రేమిస్తుంది అనే ఒక డౌట్ కనుక మీకు వస్తే ఆమె మిగతా అబ్బాయిలతో ఎలా ఉంటుంది, మీతో ఎలా ఉంటుంది అనేది కనుక మీరు గమనిస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది. అలాగే మీరు గుంపులో ఉన్నప్పుడు కూడా ఆ అమ్మాయి మీతో మాత్రమే మాట్లాడడానికి ప్రాధాన్యత ఇస్తుందంటే మిమ్మల్ని ఇష్టపడ్డట్టే. ఏ అమ్మాయి అయినా ఒక అబ్బాయి గురించి ఇష్టాలు తెలుసుకోవడానికి తన అమూల్యమైన సమయాన్ని వృధా చేయదు. కానీ ఒక అమ్మాయి కనుక నీ ఇష్టాలను గురించి అడిగి తెలుసుకుంటూ ఉంది అనుకుందాం. అంటే నీకు ఏ రంగు బట్టలు అంటే ఇష్టం, నువ్వు ఎలాంటి ఫుడ్ తింటావు, ఇలాంటి ప్రశ్నలు కనుక ఒక అమ్మాయి మిమ్మల్ని కనుక అడిగిందంటే ఖచ్చితంగా మీకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టే. అలాగే ఒక అమ్మాయి కనుక మిమ్మల్ని ఇష్టపడ్డట్టయితే మీరు అనేక మంది గుంపులో ఉన్నా కూడా ఆమె మాట్లాడుతున్న ఆ మాటలకు మీరు ఎలా స్పందిస్తున్నారు అనేది ఆ అమ్మాయి గమనిస్తూ ఉంటుంది. అలా గమనిస్తే కనుక ఆ అమ్మాయి ఇష్టపడ్డట్టే. మిమ్మల్ని ఇష్టపడే అమ్మాయి ఇలా చేస్తుంది. అలాగే ఆ గుంపులో ఒకరిగా మిమ్మల్ని చూడకుండా మీ కళ్ళను ఆ అమ్మాయి నిశితంగా గమనిస్తూ ఉంటుంది, మీ కళ్ళలోకి చూస్తూ ఉంటుంది. ఇది కూడా ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడ్డది అని చెప్పడానికి ఒక సంకేతం. మీరు కనుక ఆ అమ్మాయి పరిసరాల్లో ఉంటే కనుక ఆమె మామూలు కంటే బిగ్గరగా నవ్వుతూ ఉంటే ఆ అమ్మాయి ఇష్టపడ్డట్టే. అలాగే ముసిముసి నవ్వులు కనుక నవ్వుతూ ఉంటే మిమ్మల్ని ఇష్టపడ్డప్పుడే అమ్మాయిలు అలా చేస్తారనమాట. అనుకోకుండా మీరు ఆ అమ్మాయికి ఎదురుపడ్డారు ఎక్కడో దారిలో, అప్పుడు ఆ అమ్మాయి యొక్క ప్రవర్తనను మీరు గమనించండి. ఆ సమయంలో ఆమె అప్రమత్తంగా లేకపోతే ఆమె కాస్త కంగారు పడే అవకాశం ఉంటుంది. అంటే మీకు నచ్చేలా, మిమ్మల్ని ఆకట్టుకునేలా ఆమె ప్రవర్తన కనుక లేకపోతే వెంటనే ఆమె మిమ్మల్ని ఆకర్షించలేకపోతూ ఉన్నానేమో అని అమ్మాయి కాస్త కంగారుకు లోనవుతూ ఉంటుంది. ఆ సమయంలో ఆ అమ్మాయి తన జుట్టును సర్దుబాటు చేసుకోవడం లేదా తన దుస్తులను సర్దుబాటు చేసుకోవడం లాంటివి మీరు గమనిస్తే కనుక ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడితేనే అలా చేస్తుందన్నమాట. ఇదంతా మిమ్మల్ని ఆకట్టుకోవడానికే. కాబట్టి ఒక అమ్మాయి కనుక మిమ్మల్ని ఇష్టపడితేనే ఇలా చేస్తుంది. ఎందుకంటే ఒక అమ్మాయి కనుక అబ్బాయిని ఇష్టపడ్డప్పుడే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆ అబ్బాయిని కనుక అమ్మాయి ఇష్టపడకపోతే తన రూపం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోదన్నమాట. కాబట్టి తను మిమ్మల్ని ఆకట్టుకోవడానికే ఆ అమ్మాయి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది అని మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆడవాళ్ళు వాళ్ళకు పరిచయమైన ప్రతి వ్యక్తికి వాళ్ళ ఫోన్ నంబర్స్ ఇవ్వరు. కాబట్టి ఒక అమ్మాయి కనుక తన ఫోన్ నెంబర్ కనుక మీకు ఇచ్చినట్లయితే ఆ అమ్మాయికి మీ మీద ఆసక్తి ఉంటేనే అలా చేస్తుంది. ఆసక్తి ఉన్న అబ్బాయిలకే అమ్మాయిలు ఫోన్ నెంబర్స్ ఇస్తారు. ఎవరికి పడితే వాళ్ళకు వాళ్ళ వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ ఇవ్వరు. కాబట్టి ఇది కూడా ఒక సంకేతం. అమ్మాయి ఫోన్ నెంబర్ ఇచ్చిందంటే మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టే అర్థం చేసుకోవాలి. అలాగే మరో విషయం ఏంటంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళు ఇష్టపడ్డ వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ స్వరాలు కాస్త తగ్గుతూ ఉంటాయి. ఆమె యొక్క స్వరం అలాగే ఆమె స్వరస్థాయిలో మార్పులు మీకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. వాటిని బట్టి మీకు తెలిసిపోతుంది ఈ అమ్మాయి నన్ను ఇష్టపడుతుందా లేదా అనేది ఆ మార్పులు బట్టి మీకు తెలిసిపోతుంది. అలాగే ఒక అమ్మాయి కనుక అబ్బాయిని ఇష్టపడితే ఆమెకు తెలియకుండానే ఆ అబ్బాయిని అనుకరించడం అనేది చేస్తూ ఉంటుంది. ఉదాహరణకి మీ అలవాట్లను ఆ అమ్మాయి అనుకరించడం, నేర్చుకోవడం, లేదా మీరు మాట్లాడుతున్న మాటలు తను కూడా మాట్లాడడం వంటివి చేస్తూ ఉంటుంది. ఇది మరొక అమ్మాయి పట్ల ఆకర్షితులైన అబ్బాయిలకు కూడా ఇది వర్తిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది మనుషులకు బాల్యం నుండే ఇది అలవాటు అవుతుంది అనమాట. మనం ఎవరినైతే ఇష్టపడతామో వాళ్ళని అనుకరిస్తూ ఉంటాం అనమాట. ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. కాబట్టి మిమ్మల్ని కనుక అమ్మాయి అనుకరిస్తూ ఉంటే మిమ్మల్ని ఇష్టపడ్డట్టే అన్నమాట. అలాగే ఒక స్త్రీ కనుక మిమ్మల్ని ఇష్టపడకపోతే ఆమె మిమ్మల్ని అస్సలు ముట్టుకోదు. కాబట్టి ఆమె చేయిని కనుక మీ చేయిపై ఉంచినా లేదా మిమ్మల్ని నెట్టినా లేదా మిమ్మల్ని పైకి లాగడానికి ఆమె చేతులు చాచినా ఆమె మిమ్మల్ని ఇష్టపడుతుంది అనే ఒక అంతర్గత సంకేతంతో మీరు ముందుకు సాగవచ్చు. అలాగే ఒక అమ్మాయికి కనుక అబ్బాయి నచ్చితే అతను సులభంగా అర్థం చేసుకునే
సూచనల ద్వారా ఆ అమ్మాయి ఆ అబ్బాయికి సంకేతాలను తెలియజేస్తూ ఉంటుంది. అంటే నాకు బాయ్ ఫ్రెండ్ లేడు, నేను ఎవరిని ఇంతవరకు ప్రేమించలేదు, నేను ఎవరి ప్రేమలో పడలేదు, 100% నేను ఒంటరిగా ఉంటున్నాను. ఆ సూచనలను మీరు గమనించి ఆమె మిమ్మల్ని ఇష్టపడుతుంది అనే విషయాన్ని మీరు డైరెక్ట్గా బయటికి అడుగుతారని ఆ అమ్మాయి ఇలాంటి ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతూ ఉంటుంది. ఇలాంటి విషయాలు మీకు తెలియజేస్తూ ఉంటుంది. అలాగే ఒక అమ్మాయి కనుక మిమ్మల్ని ప్రేమిస్తుందో లేదో అనే విషయాన్ని ఆమె స్నేహితులు మీ పట్ల ఎలా స్పందిస్తున్నారు అనే విషయాన్ని కనుక మీరు గమనిస్తే ఆ విధంగా కూడా మీకు తెలిసిపోతూ ఉంటుంది. ఆమె స్నేహితులు కనుక అకస్మాత్తుగా ఏదో ఒక సాకులు చెప్పి మిమ్మల్ని ఇద్దరిని ఒంటరిగా ఒక చోట వదిలివేసి దూరంగా వెళ్ళిపోతే కనుక ఆమె మిమ్మల్ని ఇష్టపడుతూ ఉందని ఆమె స్నేహితులకు తెలియచేసింది అని అర్థం. కాబట్టి వాళ్ళు మీ ఇద్దరిని ఒక్కచోట చేర్చడానికి, మీ ఇద్దరికి కాస్త ఏకాంతం ఇవ్వడానికి, కాస్త గోప్యతను ఇవ్వడానికి అలా మీ నుండి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నారు అని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే మీరు ఆమెతో ఒంటరిగా ఉన్నప్పుడు కనుక ఆమె మీతో మాట్లాడటానికి చాలా ఉత్సాహంగా కనిపిస్తూ ఆ సమయంలో ఎవరైనా ఆ ప్రాంతానికి వస్తారేమో, ఎవరైనా చూస్తారేమో అని ఆ అమ్మాయి భయంగా కనుక కనిపిస్తే, ఆందోళనగా కనుక కనిపిస్తే ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుంది అని అర్థం అన్నమాట. అలాగే ఆ అమ్మాయి కనుక మీతో మాట్లాడుతున్న సమయంలో తన ఫోన్ కనుక స్విచ్ ఆఫ్ చేసింది అంటే ఆ అమ్మాయి మీ ఇద్దరి సంభాషణ మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ రావద్దు అని కోరుకుంటుంది అని అర్థం. ఇది కూడా ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుంది అని చెప్పడానికి ఒక సంకేతం. అలాగే ఒక అమ్మాయి కనుక అబ్బాయిని ఇష్టపడితే అతను వేసి ఎంత చిన్న జోకులకైనా అమ్మాయి నవ్వుతూ ఉంటుంది. అలాగే అమ్మాయిలు ఎవరినైనా ఇష్టపడ్డప్పుడు అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటారు. అలాగే అతని పట్ల కాస్త సానుభూతిగా, ఉదార స్వభావంతో వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి మీరు చేసే చిన్న పనులకు కూడా ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రశంసిస్తే మీ పట్ల ఆ అమ్మాయి ఆసక్తి కలిగి ఉంది అని మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ సంకేతాలన్నీ ఒక అమ్మాయిలో కనుక కనిపిస్తే ఆమె మిమ్మల్ని ఇష్టపడుతుందా లేదా అనేది నేరుగా మీరే అడగండి. అలాగే కొన్నిసార్లు అమ్మాయిలు వారు మిమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నా కూడా మిమ్మల్ని పైకి తిరస్కరించే అవకాశం ఉంటుంది. ఇది కేవలం ఒక నటన మాత్రమే. ఎందుకంటే అమ్మాయిలు నో అంటే నిజంగా నో అన్నట్టు కాదు. కాబట్టి కాసేపు మీరు అలా ఓపిక పడితే ఆ అమ్మాయే సమయం చూసుకొని తనంతట తానే మీకు ఓపెన్గా తను ఇష్టపడుతున్న విషయాన్ని మీతో తెలియజేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఒక అమ్మాయి అబ్బాయిని ఇష్టపడితే కనిపించే సంకేతాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.